అన్నాడు మరిచ్చా పార్టీ కోసం ఆయన కోసం ఒక పార్టీలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో మెంబరు ఒక 5 పదవులు ఉన్నటువంటి వ్యక్తితో చెప్పు తీసుకుంటానని భరించా. అట్లాగే గొట్టంగా అనిపించారు భరించా. ఏం చేయాలి నేను? ఎన్ని అవమానాలు పడాలి? అయిపోయింది రోజువారీ అవమానాలు. తర్వాత నేను ఒక రోజు వెళ్ళి ఆయనతో చెప్పాను, సార్ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను తప్పుకుంటాను ఎంపీగా. అంటే లేదు లేదు నువ్వే ఉండాలి. 10 మంది ముందు చెప్పాను, నేను ఒకరు కాదు. ఆ రోజు వల్లరామయ్య గారు ఉన్నాడు, నెట్ట రఘురామ్ గారు ఉన్నాడు, పార్టీ ఇన్ఛార్జ్ అందరూ ఉన్నారు, 7 ఇన్ఛార్జీలు. ఆ రోజే నేను ఆయన చెప్పా, సార్ ఎవరన్నా పెట్టుకోండి నేను తప్పుకుంటున్నాను అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే అందరి ముందు నేను కాదు కాదు నువ్వే ఉండాలి, ఈ మాట బయటికి ఎక్కడ అనొద్దు, నువ్వు మీరు కూడా ఎక్కడ అనొద్దు ఎవరో అన్నారు. వాళ్ళందరినీ బయటికి పంపించి నన్ను ఆ నెక్స్ట్ డే నందిగామ జగపేట సభలు జరుగుతున్నాయి. లేదు నువ్వు ఆ మాట అనమాక, నువ్వే నుంచోవాలి ఎంపీగా, మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుంది, రేపు జగపేటకు నందిగామ సభకు కూడా నువ్వు రావాలి, లేకపోతే సభలో సక్సెస్ అవ్వని చెప్తే ఓకే సార్ మీరు ఏం చెప్తే అది చేస్తారు, కానీ అవమానాలు నేను భరించలేకుండా ఉన్నాను, వీళ్ళతో కలిసి పనిచేసే పరిస్థితి నాకు లేదు, కాబట్టి నా రిలీఫ్ ఇప్పిస్తున్నా అంటే ఒప్పుకోలేదు ఆయన. లేదా ఆ రోజు రాజీనామా చేసేవాడిని, ఇవాళ దాకా ఆగేవాడిని కాదు. తర్వాత అయిపోయింది సరే, ఎవరికో నా కుటుంబ సభ్యుడికి ఎంపీ సీట్ కావాలనుకున్నారు, ఇవ్వచ్చు తప్పలేదు. ఇప్పుడు ఎంపీ సీట్లు కావాలంటే 6 ఎంపీ సీట్లు టీడీపీలో కమ్మ సీట్లు ఉన్నాయి. విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట. ఈ జనరల్గా తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కమ్మాసే పోటీ చేస్తారు. సరే అక్కడంటే భరత్ నాడు కుటుంబ సభ్యుడు వైజాగ్లో ఓకే. మురళీమోహన్ గారు ఖాళీ చేసినటువంటి రాజమండ్రి సీట్ ఉంది. అలాగే నాగండి బాబు అంటున్నటువంటి ఏలూరు సీట్ ఉంది. ఇటు పక్క గుంటూరు గల్లా గారు పోటీ చేయాలంటున్నారు. అటు పక్క నరసరావుపేటలో అభ్యర్థులు అక్కడికి వచ్చు కదా.